ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఇంట్లో వాతావరణం కొంత గంభీరంగా ఉండవచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రేమ సామరస్యం పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు ఇతరుల ముందు మీ ఆలోచనలను నిస్సంకోచంగా వ్యక్తపరచాలి. మీరు పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. సంతోషానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. పనిలో సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. స్త్రీ పక్షం నుండి మీకు ప్రయోజనం చేకూరుతుంది. తెలియని భయాలు ఎదురవుతాయి. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు కోరుకున్న విధంగా ఉంటాయి. శత్రువులు ఓడిపోతారు. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. భాగస్వాముల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇంట్లో మరియు బయట సంతోషం ఉంటుంది. ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు తమ వృత్తిలో ఒక కొత్త మార్పును అనుభవిస్తారు. ఇది వారి భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మరియు లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మందుల దుకాణాలు నడుపుతున్న వారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మీరు ఏదైనా వ్యాపార పని మీద బయటకు వెళ్ళవలసి రావచ్చు. మీ కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. పిల్లలు ఈరోజు బయట ఆటలు ఆడాలని పట్టుబట్టవచ్చు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించి ఏ పనైనా పూర్తి కావచ్చు. రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ పిల్లల నుండి వచ్చే శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తాయి. ప్రతికూల వ్యక్తులను మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో జోక్యం చేసుకొనివ్వకండి. మీ పిల్లల సమస్యలను పరిష్కరించడంలో మీ సహాయం చాలా అవసరం. కష్టమైన పరిస్థితులను కోపంతో కాకుండా ఓర్పుతో మరియు ప్రశాంతంగా ఎదుర్కోండి. మీరు వ్యాపారంలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు మరియు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అపార్థాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. మీ కష్టానికి తక్షణ లాభాలను ఆశించవద్దు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మరియు గృహ ఏర్పాట్లు బాగుంటాయి. వివాహేతర సంబంధాలు ఇంటి శాంతి సంతోషానికి భంగం కలిగించవచ్చు. వాతావరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీకు గొంతు సంబంధిత అలర్జీలు, దగ్గు లేదా జలుబు రావచ్చు. అవసరమైన విధంగా చికిత్స తీసుకోండి. ఈరోజు బంధువుల నుండి వచ్చే శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అనుకూలంగా మారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులతో సంభాషించే అవకాశం లభించి పరస్పర అనుబంధం మరింత బలపడుతుంది. పెద్దల ఆశీర్వాదం మరియు కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భూ సంబంధిత వివాదాలు లేదా స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దశకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయపరమైన లేదా కుటుంబానికి సంబంధించిన భూమి విషయాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. కొత్త పెట్టుబడులు లేదా స్థిరాస్తి నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభించి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడంతో పాటు ముఖ్యమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించుకోగలుగుతారు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభదాయకమైన పరిచయాలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన పెరిగి బంధాలు మరింత బలపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత పెరిగి కుటుంబంలో సంతోషం ప్రశాంతత నెలకొంటుంది. కొన్ని ఉద్రిక్తతలు మరియు విభేదాలు మిమ్మల్ని చిరాకుగా అశాంతంగా మార్చవచ్చు. ఈరోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఒకవేళ అవసరమైతే అప్పు ఇచ్చిన వారు దానిని ఎప్పుడు తిరిగి చెల్లిస్తారో రాతపూర్వక హామీని అడగండి. మీ పిల్లలు తమ విషయాల్లో మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు. వివాహేతర సంబంధం మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు. మీరు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ మొత్తంగా ఈరోజు అనేక విజయాలను తీసుకురాగలదు. తాము ఆశించినవి లభించకపోతే కలత చెందే సహోద్యోగుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీకోసం సమయం ఆ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అలా చేయడం మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. కష్టమైన పరిస్థితులను అధిగమించడంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పెద్దగా మద్దతు లభించదు. ఈరోజు మీ జీవితంలో కొత్త అవకాశాల సంకేతాలు వస్తాయి. ఇది మీ అంతరాత్మ చెప్పేవి విని మీ మనసులోని భావోద్వేగాలను అర్థం చేసుకోవలసిన సమయం. మీ వ్యక్తిగత సంబంధాలకు ఒక కొత్త కోణాన్ని ఇవ్వాల్సిన సమయం ఇది. కుటుంబ సభ్యులతో సంభాషణ పెంచుకోవడం, వారితో సమయం గడపడం
మీ మనసుకు శాంతిని, సంతృప్తిని ఇస్తుంది. వృత్తిపరంగా మీరు కొత్త ప్రాజెక్టులో విజయం సాధించడానికి దగ్గరగా ఉన్నారు. మీ కష్టానికి, కృషికి ప్రతిఫలాన్ని పొందే సమయం ఆసన్నమైంది. మీరు ఏ విషయంలోనైనా సహాయం కోరుకుంటే సంకోచించకండి. సహకారం మీ లక్ష్యాలను మరింత మెరుగ్గా సాధించడానికి సహాయపడుతుంది. సానుకూల మార్పులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. దానిని కోల్పోకండి. ఈరోజు మీకు ఓ మోస్తారుగా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన పత్రాల వ్యవహారాలు చూసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ అమ్మగారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా చూసుకోండి. అయితే మధ్యాహ్నం తర్వాత ఆరోగ్యంగా ఉండడం మిమ్మల్ని సృజనాత్మక కార్యకలాపాలకు దారితీస్తుంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ మనసు ఆలోచనలతో నిండిపోవచ్చు మరియు మీరు వాటిని చక్కగా వ్యక్తపరచగలుగుతారు. సన్నిహిత స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ భావోద్వేగాల పట్ల, ముఖ్యంగా సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు, కానీ మీ నిర్ణయాలను మీపైన కేంద్రీకరించండి. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం కాబట్టి మీ కోరికలు మరియు అవసరాలను వినండి. వృత్తిపరంగా మీ ప్రయత్నాలకు గుర్తింపు లభించవచ్చు. మీ అభిప్రాయానికి విలువ ఉంది కాబట్టి మీ ఆలోచనలను పంచుకోవడానికి ధైర్యం తెచ్చుకోండి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ఈరోజు మీ ప్రయత్నాలను ప్రారంభించండి. మీరు కొన్ని వ్యాపార విషయాలను తెలివిగా నిర్వహించగలుగుతారు. డబ్బు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏ పని చేస్తున్నప్పుడైనా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. గృహ జీవితంలో కొంత కొత్తదనం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజుగా ఉంది. రాజకీయాలు లేదా వృత్తి రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించే అవకాశం మీకు లభిస్తుంది, కానీ పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి లభించే అవకాశాలను వదులుకోవద్దు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు, కానీ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీ వృత్తిలో బలమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి అనువైన రోజుగా ఉంది. పనిలో మీ స్థానం మరియు ప్రతిష్ట చెక్కు చెదరకుండా ఉంటాయి. స్నేహితుల సాంగత్యం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ, పిల్లలు మరియు సృజనాత్మకత విషయాల్లో ప్రయోజనాలు చేకూరుతాయి. రోజు మొదటి భాగం ప్రేమ మరియు సృజనాత్మకతలో శ్రేయస్సును తెస్తుంది. మీరు మీ పిల్లలతో ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే ఈరోజు సాయంత్రం కల్లా దాన్ని పూర్తి చేయండి. మీ విజయాల కోసం లగ్న శుక్రుడు ఆకర్షణీయమైన మరియు ఆచరణాత్మకమైన శక్తిని అందిస్తున్నాడు. అయితే ప్రేమకు సంబంధించిన ముఖ్యమైన భావోద్వేగ నిర్ణయాలను సాయంత్రం తర్వాత వాయిదా వేయండి. సాయంత్రం వేళలో అకస్మాత్తుగా అశాంతి కలగవచ్చు. ప్రశాంతంగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.